పక్కనుండే భార్యకి అనుమానం రాకుండా ఇలా వెనకాల గోతులు కూడా తవ్వొచ్చని చెప్పేసి వైషు అమ్మ ఛానల్ చూస్తే అర్థమవుతుందండి. ప్లీజ్ ఆగండి వినండి. వైష్ణవి పాపం చిట్టి తల్లండి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఆ అమ్మాయి వీడియోసే కనిపిస్తున్నాయి. పాపం అదంతా జరిగి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఎందుకు ఇంకా జస్టిస్ అనేది రావడం లేదు? అసలు కళ్ళకు కట్టినట్టు అంతా కనిపిస్తూనే ఉంది కదా! మరెందుకు వాడికి ఇంకా శిక్ష పడడం లేదు? కానీ ఆ చిట్టి తల్లికి ఏ రకంగానూ అనుమానం రాకుండా ఎంత బాగా నటించాడో చూడండి. ఆ వీడియోస్ చూస్తుంటే అసలు మనసు తరుక్కుపోతుందండి. అసలు పాపం ఆ అమ్మాయి చనిపోయింది. కానీ ఆ ఏఏ వీడియోస్ అని వాళ్ళ అమ్మను ఇంకా బాధ పెడుతున్నట్టు అనిపిస్తుందండి. నాకైతే అలా అనిపిస్తుంది. ఆ వీడియోస్ ఆ అమ్మాయి బతుకున్నట్టు అట్లా చేయడం వల్ల. ప్రతి ఒక్క వీడియో మీరు గమనిస్తే అసలు వాడు ఎంత బాగా యాక్టింగ్ చేస్తున్నాడో అసలు అమ్మాయి అనుకోనుండదండి. ఇప్పుడెందుకు ఆ మాటలు చెప్తున్నారు అంటారా? వైష్ణవి అలా జరిగిన తర్వాత తనకి కూడా ఎన్నో భయంకరమైన న్యూస్ వింటూనే ఉన్నాం. కానీ దేనికి కూడా ఇంతవరకు న్యాయం అయితే జరగలేదండి. అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఒక్కో ఇన్సిడెంట్ చూస్తుంటే చాలా బాధేస్తుంది. అసలు గుండె పగిలిపోతుంది ఆ న్యూస్ వింటుంటే. ఏదేమైనా పాపం ఆ భగవంతుడు అనేవాడుంటే ఆ అమ్మకు న్యాయం జరగాలి. వైషు అమ్మ ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అండి. అంత ఇదిగా అయితే యాక్టివ్‌గా చెప్పాలని అయితే లేదు. ఈ డ్రెస్ అయితే నేను ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను. ఇంకా కలర్స్ కావాలంటే అవైలబుల్‌లో ఉన్నాయి. ఈ కలర్ అయితే మోస్ట్‌లీ దొరకొచ్చు, దొరకకపోవచ్చు. ఒకసారి అయితే ట్రై చేయండి. నాకైతే చాలా నచ్చింది. కామెంట్ చేయండి ప్లీజ్.